ఈరోజు దేవుని వాక్యము మన ఇంటికి ఆధారం. నీ ఇంటి ద్వార బంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 9వ వచనం. ఈ వాక్యంలో దేవుడు తన ప్రజలకు ఒక ముఖ్యమైన ఆజ్ఞ ఇచ్చాడు. ఆయన వాక్యాన్ని తమ ఇళ్ల ద్వార బంధాలపై వ్రాయమని దీని అర్థం. కేవలం గోడలపై అక్షరాలు వ్రాయడమే కాదు, దేవుని వాక్యం మన కుటుంబ జీవితంలో కేంద్రంగా ఉండాలి. మన ఇంట్లో మాటలు, ఆలోచనలు, నిర్ణయాలు దేవుని వాక్యానికి అనుగుణంగా ఉండాలి. పిల్లలకు దేవుని మాట బోధించాలి. కుటుంబ ప్రార్థన, వాక్య పఠనం, ఆరాధన మన ఇంటి భాగం అవ్వాలి. అప్పుడు ఆ ఇల్లు ఆశీర్వదించబడిన గృహమవుతుంది. ద్వారం అంటే ప్రవేశ ద్వారం. మన జీవితంలోకి ఏమి వస్తుందో, ఏమి వెళ్ళిపోతుందో దేవుని వాక్యం నిర్ణయించాలి. దేవుని వాక్యాన్ని గౌరవించే ఇంటిలో శాంతి, సమాధానము, ప్రేమ, క్షేమము ఉంటాయి. దేవుని వాక్యం మన ఇంటి పునాది కావాలి. పిల్లలకు వాక్యాన్ని బోధించడం తల్లిదండ్రుల బాధ్యత. దేవుని వాక్యం ఉన్న ఇల్లు ఆశీర్వాద గృహం. ప్రార్థన. ప్రభువైన యేసు, మా ఇంటిని నీ వాక్యంపై స్థాపించినట్లు మాకు సహాయం చేయుము. మా మాటలు, ఆలోచనలు, నిర్ణయాలు నీ చిత్తానికి అనుగుణంగా ఉండునట్లు మమ్మను నడిపించుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.